హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి స్మార్ట్ ఫోన్ అంటున్నా ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోలో చూడండి. ఇది స్మార్ట్ ఫోన్ అనే అంటాను నేను వాచ్ కన్నా, ఎందుకంటే దీని ఒక ఫీచర్స్ ఆ విధంగా ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దీని ప్రైస్ చూసుకుంటే 5,999కి ఇన్ని మల్టీ ఫీచర్స్ ఈ వాచ్లో ఇచ్చాడు కాబట్టి. సో వీడియో స్కిప్ చేయకుండా నేను కూడా చూస్తానని అనుకుంటున్నాను. సో దీని యొక్క ఫీచర్స్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ మనం చూసుకుంటే ఆండ్రాయిడ్ సపోర్ట్తో ఉంటుంది. అండ్ ఇందులో పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే కార్టెక్స్ క్వాడ్ కోర్ CPU ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ GPU గిట్ట సపోర్ట్ చేస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 2GB అండ్ ఇంటర్నల్ మెమరీ చూసుకుంటే 16GB. సో దీనివల్ల ఏంటంటే వాచ్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇందులో ఇది 4G సపోర్ట్ చేస్తుంది. మనం 4G సిమ్ వేసుకొని వాచ్లో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా మనకు ఇందులో ఇచ్చాడు. సో వాచ్లో మనకి ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉంటుంది కాబట్టి వాచ్లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. యాజ్ ఇస్ బ్లూటూత్ కాలింగ్ లేదా 4G సిమ్ ద్వారా గిట్ట రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇందులో డయల్ ప్యాడ్ ఉంటుంది. కాంటాక్ట్స్ మాత్రం ఒక 200 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ ఇందులో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో డిస్ప్లే చూసుకుంటే 2.02 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ట్రూ వ్యూస్ అనేది ఇందులో ఇచ్చాడు. సో మనకి డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ పిక్సెల్ రెజల్యూషన్ చూసుకుంటే 320x386 పిక్సెల్ రెజల్యూషన్ ఇచ్చాడు. బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చాడు. అండ్ మనకు టచ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60 Hz ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ ఒక యాపిల్ 15లో టచ్ రిఫ్రెష్ రేట్ ఏది ఉందో ఆ విధంగా టచ్ అనేది సెన్సిటివ్ చాలా బాగుంటుంది. ఈ స్మార్ట్ వాచ్లో మనకు వాయిస్ ద్వారాతో పాటు ఇన్పుట్ అంటే మెసేజ్ ద్వారా గిట్ట మనకు కావాల్సిన కంటెంట్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ గిట్ట సపోర్ట్ చేస్తుంది. అండ్ వాచ్లో కావాల్సిన సపోర్ట్ యాప్స్ అని ఇందులో మనము సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు గూగుల్ సపోర్ట్ కూడా ఉంది. గూగుల్ సెర్చ్ గిట్ట ఆప్షన్ ఇందులో ఉంటుంది. సో గూగుల్ సెర్చ్ ద్వారా మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ చెప్పాను కదా 4G సపోర్ట్ అనేది చేస్తుంది కాబట్టి ఇది గిట్ట మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్లో మనకు ఓలా ఊబర్ లాంటి యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో మనం వాచ్లోనే బుకింగ్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా వాట్సాప్ కూడా మనకు కంప్లీట్గా వర్క్ చేస్తుంది. ఇందులోంచి మనం రిప్లై చేయొచ్చు మెసేజెస్ కానీ ఇవన్నీ. అండ్ మనకు ఫుడ్ యాప్స్ గిట్ట ఇవి సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా మనకు OTT ప్లాట్ఫామ్స్ ప్రైమ్ వీడియో లాంటివి గిట్ట మనకు ఈ వాచ్లో చూసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో నావిగేషన్ కూడా మ్యాప్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులో ఇచ్చాడు. ఇవే కాకుండా మనకు షాపింగ్ యాప్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మనకు సబ్వే సర్ఫర్ ఇలాంటి గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ChatGPT గిట ఈ స్మార్ట్ వాచ్లో మనం సపోర్ట్ చేస్తుంది. సో అది గిట ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 800 mAh బ్యాటరీ ఇచ్చాడు. సో మనకు యూసేజ్ బట్టి ఏ విధంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది మనకు డిస్ప్లేలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు హెవీ యూజర్స్కి ఎంత, నార్మల్ యూజర్స్కి ఎంత, దీన్ని బట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. బ్యాటరీ యూసేజ్ చూసుకుంటే 4G వైఫై అండ్ అన్ని యాప్స్ యూజ్ చేస్తే నార్మల్ యూసేజర్కి వచ్చేసి 24 hours వస్తుంది. మీడియం యూసేజర్ చూసుకుంటే 18 hours బ్యాకప్ ఇస్తుంది. అండ్ హెవీ యూజర్స్కి వచ్చేసి 10 hours బ్యాకప్ ఇస్తుంది. ఎక్స్ట్రీమ్ యూజర్కి అయితే 4 hours బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. ఇందులో కొన్ని ఫీచర్స్ చూసుకుంటే మల్టీ టాస్క్ మెనూ ఉంటుంది. మన డిస్ప్లే పైన పవర్ ఆన్ ఆఫ్ అండ్ రీబూట్ ఆప్షన్ కూడా మనం చూసుకోవచ్చు. అదే కాకుండా మనకు సింగిల్ ట్యాప్ తోటి హోమ్ స్క్రీన్కి వెళ్ళొచ్చు. అదే కాకుండా మనకు నావిగేషన్ డ్రాయర్ అనేది మనకు నచ్చినట్టు యాప్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలా చాలా వాల్యూ కంట్రోల్ ఫీచర్స్ కూడా మన స్క్రీన్ పైన సెట్ చేసుకునే విధంగా ఇందులో అడిషనల్ ఫీచర్స్ అనేది మనకు ఉంటున్నాయి. వాచ్లో మనకు సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ మనకు హెల్త్ సిస్టమ్ అనేది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకు హార్ట్ రేట్ కానీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్ట్రెస్ మానిటరింగ్ కానీ, అండ్ మిగతా మల్టీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, మనకు సైక్లింగ్, రన్నింగ్ ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ అనేది మనకి సెన్సార్స్ అనేది రీడ్ చేసి మనకు అప్డేట్ ఇస్తుంటుంది. ఇవన్నీ మనం యాప్లో కూడా చూసుకోవచ్చు. మరిన్ని అడిషనల్ ఫీచర్స్ వాచ్లో చూసుకుంటే మనకు క్యాల్కులేటర్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది. అదే కాకుండా వెదర్ అప్డేట్స్ అండ్ ఫైండ్ మై ఫోన్ ఇలాంటి చాలా ఫీచర్స్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సెడెంటరీ రిమైండర్స్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా గిట్ట మనకు కొన్ని రిమైండర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అలారం, క్లాక్స్ ఇవన్నీ ఉంటాయి. వాచ్లో మనకు మల్టీ స్ట్రాప్ సపోర్ట్ చేస్తుంది. మనకు నచ్చిన కలర్ స్ట్రాప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్లో చూసుకుంటే వాచ్తో పాటు స్ట్రాప్స్, ఛార్జర్ అండ్ మనకు వాచ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వాచ్ మీకు ఫ్రెండ్స్కి తెలియాలంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంతవరకు వీడియో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.